ఎవరైనా అంటే ఒక ప్రవక్త. 40 సంవత్సరములు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి సందేశములు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో వాటిని ప్రజలందరికీ చెప్పినటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఎన్నో శ్రమలను తట్టుకొని, ఎన్నో ఇబ్బందులను తట్టుకొని దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని ప్రజలందరి ముందుకు వెళ్ళి ధైర్యంతో ప్రకటించినటువంటి ఒక గొప్ప దైవజనుడు యిర్మీయా. ఈ యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ, యిర్మీయా, నేను నిన్ను నియమించుకున్నాను. ఎప్పుడో తెలుసా? నువ్వు పెరిగి పెద్దవాడైనప్పుడు, నువ్వు ప్రయోజకుడు అయినప్పుడు నేను నిన్ను నియమించలా. ఈరోజున చూడండి, ఎవరన్నా పెద్దవాడైనప్పుడు, చక్కగా వాడు ప్రయోజకుడు అయినప్పుడు, వాడు మేలుకరంగా ఉన్నప్పుడు వాడి నుండి ఏదో ప్రతిఫలాన్ని మనం ఆశించడానికి ఇష్టపడతా ఉంటాం. వాడు ఏదో చేస్తాడు, వీడి పనికొచ్చోడురా, వీడిని పట్టుకుంటే మన పని అవుతుంది అన్నట్టుగా వాడు ప్రయోజకుడు అయినప్పుడు వాడు ఎంట పెడతానికి మనుషులు ఇష్టపడతారేమో. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రయోజకుడైనప్పుడు నేను నిన్ను పిలవట్లేదు. మరి ఎప్పుడు పిలుస్తున్నావు ప్రభువా అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే. జాగ్రత్త ఆలకించండి. నీ తల్లి గర్భములోనే నువ్వు పడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను నియమించుకున్నాను. దేని కొరకు నియమించుకున్నావు ప్రభువా అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నా జనులను నడిపించటానికి, నా జనులకు నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించటానికి నేను ఒక గొప్ప దైవజనుడుగా, ప్రవక్తగా నేను నియమించుకున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. చాలామంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళు అసలు ఒక గుంపు ఉంది, ఒక గుంపు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో, దేనికోసం బ్రతుకుతున్నారో వారికే తెలియదు. తిన్నామా, తిరిగామా, తాగామా, తందనాలు వేసామా, ఈ పూట గడిచిందా, పడుకున్నామా, లేచామా, ఇదే జీవితం అనుకుంటున్నారు. చాలామంది ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. ఈ పూట కడుపు నిండిందా లేదా, ఈ కడుపు నింపుకోవటానికి ఎన్ని మోసాలైనా ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, ఏం పర్వాలా, ఎలాగైనా బ్రతకొచ్చు, నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాల గురించి ఏనాడు కూడా వాళ్ళు ఆలోచించలా. ఏంటి మన పుట్టుక కారణం ఏంటి, మనం దేనికోసం ఈ లోకానికి వచ్చాం, మనం మరణిస్తే తర్వాత జీవితం ఏంటి, అసలు ఈ జీవిత పరమార్థం ఏంటి అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు వాటన్నిటిని లోకానుసారముగా తిరిగి కొంతమంది ప్రబుద్ధులు చెప్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా తిరిగేసి ఒక 60 సంవత్సరాలు రాగానే నీతి సూక్తులు చెప్పటం ప్రారంభిస్తారు. మరి అప్పటి వరకు ఏమైపోయినాయి? యవ్వన కాలంలో ఆ ఆలోచనలు ఏమైపోయినాయి? ఈ జ్ఞానం ఏమైపోయిందంటే లోకం వైపు పరిగెత్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్తారంటే, నడవలేనటువంటి పరిస్థితుల్లో, కుర్చీకే పరిమితమైనప్పుడు, వాళ్ళ శక్తి అంతా క్షీణించిపోయినప్పుడు, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటి తెలుసా? మేము దేనికోసం ప్రయాసపడ్డామో మాకే అర్థం అవ్వట్లేదు. ఈ రోజున కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా, 100 ఎకరాలు పైగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున కూర్చొని 60 సంవత్సరాల ప్రాయంలో లేవలేని పరిస్థితుల్లో వాళ్ళు చెప్తుంది, మా జీవితం అంతా వ్యర్థమైపోయిందండి, మా జీవితం అంతా దేనికి ప్రయాసపడ్డామంటే డబ్బు కోసం ప్రయాసపడ్డాం, ధనం కోసం ప్రయాసపడ్డాము, ఆస్తులను సమకూర్చుకోవటంలో ప్రయాసపడ్డాము. కానీ ఈ రోజున మేము తెలుసుకున్నాము, ఈ ప్రయాస అంతా వ్యర్థమే. దేనికోసం అండి ఇది అంటున్నారు? అడగండి. కోట్లు సంపాదించినటువంటి వారిని, పెద్దవారిని దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ రోజుని చెప్తున్నటువంటి సమాధానం అదే. వీటి కోసమే మేమంతా కూడా మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టేసి, మా జీవితాలను పణంగా పెట్టేసి, వాస్తవాన్ని గమనించుకోకుండా మేమంతా కూడా లోకం కోసమే పోరాడాం.
ఈ రోజున తినటానికి 4 మెతుకులు తినడానికి ఆస్కారం లేదు. కారణం ఏంటంటే ఏయో అనారోగ్య సమస్యలు వచ్చేసినాయి. మరి దేనికోసం నువ్వు ప్రయాసపడ్డావు? తినటానికి తిండి లేదు. సరైన బట్టలు వేసుకుందామా అంటే వాళ్ళు ఒంటి నిండా ఏదో ఒకటి, ఏ కురుపులు రావటమో లేదంటే దురదలు రావటం, ఏదో సమస్య. సరైన బట్టలు వేసుకుంటానికి కూడా వాళ్ళకి లేదు. కనీసం పిల్లలు ఏమైనా ఆదరిస్తున్నారా? లేదు. మరి ఎవరి కోసం? పిల్లలు కూడా ఇంత చేసినప్పటికీ కూడా, ఇంత ప్రయాసపడి కొన్ని 100 ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు మేము సంపాదించినప్పటికి కూడా వాటి వల్ల మాకు ఆదరణ లేదండి అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంది. ప్రారంభంలోనే, నీ యవ్వన కాలంలోనే నువ్వు తెలుసుకోవాలా, ఒక ఆలోచన చేయాలి. నీ జీవిత పరమార్థం, నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? చాలామంది ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశానుసారంగా దేవుడు మనల్ని నిర్మించి ఈ లోకానికి